థ్యాంక్ యూ, బాయ్. Goa. యా, ఐ గో టు గోవా. Goa. దిస్ Right. రోడ్. ఓకే This road. ఓకే ఓకే. YouTuber. యా, ఐఎమ్ యూట్యూబర్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఛార్జింగ్ లేదండి మొబైల్లో. సో ఇప్పుడు ఎవరో ఒకరు లారీ అతను ఎవరో ఒకరు లిఫ్ట్ ఇస్తే ఛార్జింగ్ పట్టుకోవడానికి అవుతుందండి. చూడాలి లారీ వెహికల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అనిల్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. By recharge amount. ఓకే, Sorry, okay. థ్యాంక్ యూ, Happy journey. బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్. नहीं, ओनली लिफ्ट. ओके, थैंक यू. ఏదైనా పర్లా. కుంట కుమ్ట మన ఉన్నదే సిటీ ఇది. సిటీ చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? టెంపర్ ఉంది అక్కడ. టెంపర్ బాగుంది. ఇదేంటన్నా వెరైటీ ఉందా? వెరైటీ బాయిల్డ్ రైస్. ఇది బాయిల్డ్ రైస్. బాయిల్డ్ రైస్. ఇంకా ఇది ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ. ఫిష్ లేదేంటి? ఓ ఫిష్ ఉంది. మంచి ఫిష్ ఉంది. ఇది ఏమంటే ఫింగర్. ఇది ఫింగర్స్. ఓకే, పొటాటో రసం. స్వీట్ రసం. ఇది చిన్న చిన్న ప్రాన్స్. ఓకే, బిట్లు కట్ చేసి ఓపెన్ చేసి మసాలా పెట్టి ఫ్రై చేస్తారు. పేరేంటన్నది? బంగ్లా పీస్. అంటే లోపల ముళ్ళులు ఉండవు? ఇంకా ఉండవా? ఉంది. ఓకే, స్పెషల్ ఇది. టేస్ట్ బాగుందన్న బాయిల్డ్ రైస్. చాలా కాంబినేషన్. ఓకే, నేను ప్రతిదీ రికార్డ్ చేసుకుంటానన్నా.
మరి జనాలకు తెలియాలి కదా నేను ఎలాగెళ్ళానో, నాకు ఎంతమంది సాయం చేశారని. అందుకే రికార్డ్ చేస్తాను. లేకపోతే నేను చేస్తున్నది ఫేక్ అనేస్తారు ఇంకా. థ్యాంక్ యూ, బాయ్. ఎవరి నేమ్? ఓకే, వేర్ ఆర్ గోయింగ్? Gokana. How many kilometers? 30 kilometers. Okay, 30 kilometers. ठीक है भाई, आराम से जाओ। Okay. कोई दिक्कत नहीं। Thank you. हाँ हाँ भैया, मिलेंगे, आराम से जाओ। Okay, bye. बाय बाय। Thank you. Bye. ओके, Thank you. बाय बाय। Bye. Thank you. Bye. Goa State. And Jaya, Yes. loves Jaya. Yeah, Anil loves Jaya. Thank you. Yes, welcome. Bye. Bye. Thank you. Bye. ఐదు మూడు అవుతుందండి. నేను గోవా స్టేట్ ఎంట్రీ కాదండి, ఇంకా చాలా లోపలికి వచ్చాను. సో ఒక అరగంట ఇక్కడ ఏదైనా షూట్ చేసుకుని త్వరగా వెళ్ళిపోవచ్చు. చాలా త్వరగానే వచ్చాను. నైట్ అయిపోతుంది అనుకున్నాను. యాక్చువల్లీ మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. ఇక్కడ బీచ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను ఏదో సంథింగ్ పోమాయిలో ఏదో బీచ్ ఉంటుందండి. యాక్చువల్లీ అక్కడ నేను అది రికార్డ్ చేయాలనుకున్నాను. అది దాటేసి చాలా దూరం వచ్చేసానండి. మీకు బీచ్ చూపిస్తున్నానండి. వ్యూ పాయింట్ చాలా బాగుంది కదండి. నాకు చాలా నచ్చిందండి. యాక్చువల్లీ ఇంకో అక్కడ మీకు కనిపిస్తుంది లేదండి, అక్కడ ప్లేస్ ఉందండి. కిందకి వెళ్ళచ్చు వ్యూ పాయింట్ చూడడానికి. అక్కడ సర్లే అది కూడా రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసి వెళ్ళిపోతాను. ఇంకా కిందకి వెళ్తున్నాను మీకోసం ఆ బీచ్ ఆ వ్యూ పాయింట్ చూపించడానికి. యాక్చువల్లీ ఒక అరగంటలో ఇదంతా రికార్డ్ చేసుకుని గుజరాత్ వెళ్ళిపోతానండి.
లక్ కలిసి వచ్చింది. ఎందుకంటే నైట్ అయిపోతుంది అనుకున్నాను, మిడ్ నైట్ గోవాకి రావడానికి 350 కిలోమీటర్లు ఇంకెక్కువ అనుకుంటా. 7 అవర్స్ని చూపించింది మ్యాప్లో. నైట్ అయిపోతుంది, లిఫ్ట్లు దొరికి ఇవన్నీ. ఎందుకంటే మంగళూరుకి రావడానికే నాకు మిడ్ నైట్ అయిపోయింది. సేమ్ గోవా కూడా అలా పట్టేస్తుంది అనుకున్నాను, కానీ ఈజీగా వచ్చేసానండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగుందండి లొకేషన్ ఇక్కడ చూడడానికి. నాకు మొబైల్లో ఏం కనిపిస్తలేదండి, ఎదురుగా సన్ కంట్లో పడుతుంది. తాళం వేసి ఉందండి, లోపలికి వెళ్ళాలనుకున్నాను. ఇక్కడ ఎవరో లేరు అనుకుంటా మనుషులు. అట్లీస్ట్ ఈ కిందకనే వెళ్దాంలే. ఇప్పుడు మీరు చూస్తున్నది మన గోవాలో ఒక బీచ్. ఈ బీచ్ పేరు ఏంటో నాకు తెలీదు. అక్కడ బోర్డు మీద ఏదో రాసింది, నేను సరిగ్గా చదవలేదు. ఎవరైనా ఉంటే అడుగుదాం. చుట్టుపక్కల ఎవరు లేరు. వ్యూ పాయింట్ చాలా బాగుంది అక్కడ బీచ్. ఎండ ఇటు కొట్టడం వలన అక్కడ మీకు మొబైల్లో కనిపిస్తుందో లేదో వ్యూ పాయింట్ మీకు కనిపిస్తుందండి. అక్కడ ఒక మధ్యలో ఏదో మధ్యలో అటు ఇటు వాటర్ ఉండి మధ్యలో చెట్లు ఉన్నాయి కదండి, ఆ ప్లేస్ కూడా వెళ్ళాలనిపిస్తుంది. కానీ తప్పదు, నేను వెళ్ళలేను. ఎందుకంటే నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం కాబట్టి స్పెషల్గా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో కష్టం. అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను 20 స్టేట్లు తిరగాలండి. తర్వాత విషయం, నేను అవన్నీ రికార్డ్ చేస్తాను. మంచి దీనికన్నా ఇంకా ద బెస్ట్ ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఈ 20 స్టేట్లు ఫస్ట్ కంప్లీట్ అయిపోతే తర్వాత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి అప్పుడు. కానీ ప్రజెంట్ ఇప్పుడు 20 స్టేట్లు కంప్లీట్ అవ్వాలండి. ఎలాగో గోవా స్టేట్లో ఎంటర్ అయిపోయాం కాబట్టి అటు ఇటు 5 నిమిషాలు రికార్డ్ చేసి వెళ్ళిపోతానండి. ఇందాక 4 o'clock ఒక పర్సన్ నాకు ఫుడ్ ఇప్పించారండి. అక్కడ రైస్ చాలా డిఫరెంట్గా ఉంది, బాయిల్డ్ రైస్ అంతా. ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. రైస్ అయితే చాలా బాగుందండి, హెల్త్కి చాలా మంచిది అంటండి ఆ పర్సన్ చెప్పారు. అలాగే దాంతోపాటు ఒక ఫిష్ తీసుకొచ్చారండి, వేపేసింది, అది కూడా చాలా బాగుంది. అక్కడ అంటే మీరు చూసుంటారు ఆ వీడియో. అక్కడ నాకు వడ్డించినవి అన్నీ చాలా బాగున్నాయండి, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చినాయండి. ఓకే, గుజరాత్ వెళ్ళిపోతానండి ఇక్కడ నుంచి. ఇంకా నేను అంటే ఇప్పుడు లిఫ్ట్ ఎవరైనా ఇస్తే నాన్ స్టాప్ వెళ్ళిపోతాను, లేదా సగం దూరం ఇస్తే ఈరోజు నైట్ ఈ గోవాలోనే స్టే అవుతాను. ఎర్లీ మార్నింగ్ గుడ్లక్ అయితే ఏదైనా మంచి వ్యూ పాయింట్ కనిపిస్తే నేను రికార్డ్ చేస్తానండి, లేదంటే డైరెక్ట్గా గుజరాత్ వెళ్ళిపోతానండి. సో రూపాయలైన ప్రయాణంలో మనకి నచ్చిన ప్లేస్ ఇంకో కనిపిస్తుందండి. ఈ రూపాయలైన ప్రయాణంలో ఆ ప్లేస్లో కూడా మనం వెళ్ళలేము, ఎందుకంటే అంతే అండి. లేదా టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను టైం ఇన్వెస్ట్ చేసేంత ఇప్పుడు సరైన సమయం కాదండి ఇది నాకు. నేను కంపల్సరీ
ఈ ఆల్ ఇన్ ట్రిప్ అయిపోయినాయి ఫస్ట్. తర్వాత ఇంకా ప్లేసెస్ కోసం, అంటే మంచి మంచి కంటెంట్ కోసం మీకు ఇవ్వడానికి సరైన ప్లేస్, మంచి ప్లేసెస్కి వెళ్ళి బాగా టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తానండి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ప్రజెంట్ నేను 20 స్టేట్లు త్వరగా కంప్లీట్ చేయాలి. ఇది రూపాయలైన ప్రయాణం అని నేను గుర్తుపెట్టుకున్నానండి. కొంచెం డబ్బులు ఉంటే ఇంకో ఈజీగా వెళ్ళిపోతాను నేను అక్కడికి టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. అక్కడ ఇద్దరు ఉన్నారండి, ఒక ఆవిడ, ఒక అతను. సో అతను ఎలా వచ్చారో తెలీదు దారి. ఓకే, అక్కడ ఏదో ఉందండి అక్కడ బోటు, మధ్యలో ఉన్నారండి వాళ్ళు. ముంబై సైడ్ హౌ మెనీ కిలోమీటర్స్ యూ గో? తెలుగు ఇంగ్లీష్. ఈ గో హౌ మెనీ కిలోమీటర్స్? ఐ స్టాప్డ్ యాక్చువల్లీ గోయింగ్ టు గుజరాత్. ఓకే, యా ఐమ్ యూట్యూబర్. థ్యాంక్ యూ. ఓకే 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 ఓకే. ఓకే ఓకే. Devara movie shooting this place. This location name? Okay. Kangong. Okay, Kangong Beach. Kangong Tari Beach. Yeah. Okay. Devara movie shooting this location. Come sit. उनके लिए बोला था मैं. Okay. Eating.